ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే స్తోత్రమేసయ్యా, నన్ను చూచావే స్తోత్రమేసయ్యా. సర్వోన్నతుడైన మన కన్న తండ్రి అయిన జీవము గల దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, నన్ను నిన్ను అనుక్షణము చూచుచు తన పరిశుద్ధమైన మహిమగల చిత్తములలో నడిపించుచున్న మన దేవునికి మహిమ. ఆ పరిశుద్ధమైన జీవమగల దేవాది దేవుడవు, మన తండ్రి అయిన దేవాది దేవుడవు తన ప్రియ బిడ్డలైన మన కొరకు ఆశీర్వదించి దీవెనలతో సంపూర్ణ ఐశ్వర్యముతో నింపబడుతున్న ఈ మంచి దినము మనకిచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినము అత్యంత శ్రేష్ఠ జీవవచనము చదువుతుండగా ఈ జీవవచనము ద్వారా మీరు అనేక దీవెనలు పొందుకోవాలని నా ప్రార్థన. గడిచిన కాలం అంతా నా ప్రార్థన ఆలగించి శ్రేష్టమైన ఎన్నెన్నో దీవెనలు అనేకులకు ఇస్తున్నారని వారు సాక్ష్యము చెప్పినప్పుడు నేను ఎంతగానో దేవుని యందు ఆనందం కలిగి ఉన్నారు. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అలాగ చూచుచున్నారు. నా నామమును బట్టి, నా ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామమును బట్టి ఎవరైనా ఏదో అయినా పిల్లలు నాతో ఏదైనా అడుగుతున్నారా అని మన వైపు చూచుచున్నారు దేవుడు. మన వైపు ప్రతిదినము చూచుచుండగా యేసుక్రీస్తు నందు మనం అడుగుచున్నదన్నీ దేవాది దేవుడు కన్న తండ్రి వింటున్నారు. సర్వప్రపంచ సృష్టికర్త వింటున్నాడు. విని మన ఊహకు మించిన దీవెనలు అనుక్షణము దేవుడు ఇస్తున్నారు. మనకొచ్చిన మహిమ, మనకిచ్చిన బలము, మనకిచ్చిన ధనము, మనకిచ్చిన జ్ఞానం, మనకిచ్చిన సమస్తము కన్న తండ్రి తన అపారమైన అనురాగములలో ఇస్తున్నారు. ఆ అనుక్షణము ఇస్తున్నారు, ఇస్తుంటూనే ఉన్నారు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! అపారమైన ప్రేమ కలిగినటువంటి జీవముగల దేవుల్లో ఉండుట భాగ్యం మనకు కలిగజేసినందుకు దేవునికి స్తోత్రం. ధైర్యముగా ఉండాలని మనవి చేసుకున్నాను. శుభమే జరుగుతాయి, ఆనందమే జరుగుతాయి, ఐశ్వర్యమే జరుగుతాయి. గ్యారంటీ ఆ విషయములలో. తన యందు నమ్మకం ఉంచిన వారిని ఎన్నడూ విడువని వెడబాయను. దేవుని యందు సత్య జీవము గల ప్రపంచ సృష్టికర్త అయినటువంటి ఆత్మస్వరూపుడు, సత్యస్వరూపుడు, మహిమస్వరూపుడు, తేజోమయుడు, సర్వశక్తిమంతుడైన నా దేవుని యందు నమ్మకం కలిగి నీ ఉండినట్లయితే నీ దేనిని గురించి చింతపడవలసిన అవసరం లేదు. నీ దేనిని గురించి కానీ ఒకవేళ ఆందోళన కలిగి ఉండనట్లయితే ఈ దినమే మీ ఆందోళన, ఆవేదనలన్నీ లయమైపోనుగాక. ఈ దినము వాక్యం చదువుతుండగా, జీవజనం చదువుతుండగా శ్రద్ధగా వినండి. సత్కీర్తన 34:5 వచనములలో ఇలాగ వ్రాయబడి ఉన్నది మన కొరకే. వారు దేవుని తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖమునెన్నడూ లజ్జింపకపోవును. జీవము గల దేవుని తట్టు తిరిగినటువంటి మన ముఖములలో దేవుని వెలుగుతో, సృష్టికర్త అయినటువంటి దేవుని వెలుగుతో మన ముఖముననే దేవుడు నింపారు, నింపుతూనే ఉంటారు. మన మనస్సుకి కానీ మన ఆలోచనకి కానీ ఆందోళన కలిగి ఉండినట్లయితే ప్రియులారా, మన ముఖము చాలా దుఃఖము కలిగి ఉంటారు, ఆవేదనతో. కాదా?
కానీ జీవమగల దేవుని తట్టు ఒక్కసారి తిరిగి ఆ తండ్రి తట్టు ఒక్కసారి చూసుకుండగా, యెహోవా నీవే నా కాపరి, నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నా ఆశ్రయదుర్గం, నీవే నా సంతోషం, నీవే నా బలము, నీవే నా శక్తి, నీవే నా ధనము, నీవే నా ఘనత, నీవే నా మహిమ అని ఆ మంచి ఆలోచనతో తండ్రి తట్టు చూసిన వెంటనే జీవము గల దేవునిలో ఉన్న ప్రపంచ సృష్టికర్త అయినటువంటి మన కన్న తండ్రి సృష్టికర్త అయినటువంటి దేవుల్లో ఉన్న వెలుగు మన మీదే మన ముఖము మీదే దేవుడు నింపుతారు. సెకండ్లో మన దుఃఖమన్నీ సమాప్తం అయిపోతుంది. ఎంత శ్రేష్ఠ వచనం అండి. వారు దేవుని తట్టు చూడగా, ఎవరు? సృష్టికర్త అయిన మన దేవుని తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖమునెన్నడూ లెచ్చింపకపోవును. మనలో ఉన్న వెలుగు దేవుని వెలుగు, మనలో ఉన్న జ్ఞానం దేవుని జ్ఞానం, మనలో ఉన్న శక్తి ప్రపంచ సృష్టికర్త శక్తి. మనకిచ్చిన అధికారం ప్రపంచ సృష్టికర్త ఇచ్చిన అధికారము, మనకిచ్చిన ప్రేమ ప్రపంచ సృష్టికర్త ప్రేమ. మన ముఖము ఎన్నడూ లెచ్చింపకుండా అభిమానంతో ఉన్నతముగా మన ముఖము మన తల పైకెత్తిన దేవాది దేవుడే మన కన్న తండ్రి అయిన జీవము గల దేవుడైన యెహోవా. సంతోషముతో ముందుకు వెళ్ళాలి, ఇది ధ్యానించాలి. ఎస్, పరిశుద్ధుడైన కన్న తండ్రి నా ముఖము తన ముఖములో ఎంత వెలుగో ఆ వెలుగులో నా ముఖము వెలిగింప చేశారు గనక, నా హృదయమును బలపరిచారు గనక, నా జ్ఞానమునే తండ్రి జ్ఞానముగా మార్చారు గనక, నా చూపును తండ్రి చూపుగా మార్చారు గనక, నా చెయ్యి తన పరిశుద్ధ చేయిగా మార్చారు గనక, నన్ను నిలవబట్టి దీవించినది, మిమ్మల్ని దీవించినది శ్రేష్ఠ జీవమగల దేవాది దేవుడు ప్రపంచ సృష్టికర్త ఆత్మస్వరూపుడు కనుక, మమ్మల్ని దీవెనలతో నడిపిస్తున్న దేవుడు కనుక, ఆ పరిశుద్ధుడైన మన కన్న తండ్రిలో ఆత్మతోనూ సత్యముతోనూ తగ్గింపగలిగి ఉండి తన చిత్తము మన పట్ల పరిపూర్ణముగా నెరవేర్చబడాలి. దాని కొరకు తల ఉంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈ శ్రేష్టమైన మంచి దినము అద్భుతకరమైనటువంటి జీవవచనం ద్వారా, పరిశుద్ధ దీవెనల ద్వారా, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరిచి మీ తట్టు చూడగా తండ్రి మాకు పరిపూర్ణ వెలుగు, ఆత్మ వెలుగు, శారీరక వెలుగు, ఆర్థిక వెలుగు, మానసిక వెలుగు కలిగించినందుకు, శాశ్వత వెలుగుతో మీ వెలుగుతో సర్వప్రపంచ సృష్టికర్త మా కన్న తండ్రి మీ వెలుగుతో శాశ్వత వెలుగుతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రం. ఇంకా మా ముఖము, మా తరతరాల ముఖము ఎన్నడూ లెజ్జింపకుండా అభిమానంతో అనుక్షణము మమ్మల్ని మీ ముఖములో మా ముఖము పరిపూర్ణముగా లేపరిచి, ఈ ముఖమునే మా తల పైకెత్తి అభిమానంతో విజయోత్సవంతో ఊరేగింపుతో మమ్మల్ని నడిపిస్తున్న మీ అపార ప్రేమను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించు. నా తోడు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డల మీద కూడా, వాళ్ళ తరతరాల మీద కూడా, కుటుంబం మీద కూడా, సంఘం మీద కూడా మీ పరిపూర్ణ వెలుగుతో వారిని నడిపించమని, నింపుమని క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. సంతోషముతో పరిశుద్ధమైన జీవమగల దేవుని వెలుగుతో పరిపూర్ణముగా వెలుగించు అనేకుల్ని ఈ వెలుగుకు మనము నడిపిస్తాం. దేవుడు దాని కొరకు మమ్మల్ని వాడుకోవడం జరుగుతుంది. దేవుని చేతిలో ప్రపంచమునకు వెలుగుగా మమ్మల్ని అందరినీ శాశ్వతముగా వాడుకొనును గాక, సర్వలోకమునకు వెలుగుగా వాడుకొనును గాక. ఆమేన్.